2 సంవత్సరాల పాలన పూర్తి చేసుకున్న ఈ సమయంలో ఆయన చూపిస్తున్న ఆత్మవిశ్వాసం రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరుస్తుంది. మరోసారి ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వమే వస్తుంది అని స్పష్టంగా ప్రకటించిన రేవంత్ తన పదవీకాలం 10 సంవత్సరాలకు పొడిగించుకునే నమ్మకాన్ని కూడా వ్యక్తం చేశారు. ఆ నమ్మకం వెనుక ఉన్న విశ్లేషణ, రాజకీయ లెక్కలు ఆయన ఆలోచనాత్మక నాయకుడిగా మారుతున్నారనే సంకేతాలనిస్తుంది. రేవంత్ రెడ్డి నమ్మకం సాధారణ విశ్వాసం కాదు. ఆయన చెప్పే లాజిక్కు చరిత్ర సాక్ష్యం ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు ప్రజల ప్రతి పార్టీకి వరుసగా 2 సార్లు అవకాశం ఇచ్చిన చరిత్ర ఉంది. 1994 నుంచి 2004 వరకు తెలుగుదేశం, ఆ తర్వాత కాంగ్రెస్, అనంతరం బీఆర్ఎస్ 2 సార్లు అధికారంలో కొనసాగాయి. ఇప్పుడు కాంగ్రెస్కు వచ్చిన ఈ ఛాన్స్ కూడా అదే సైకిల్లో భాగమేనని రేవంత్ విశ్వసిస్తున్నారు. అందుకే ఆయన చెప్తున్న మరోసారి కాంగ్రెస్ అన్న మాటలో ఆత్మవిశ్వాసం కంటే ఎక్కువగా రాజకీయ అవగాహన దాగి ఉంది. అయితే ఈ సెంటిమెంట్ ఒకటే ప్రజాస్వామ్యంలో గెలుపునకు సరిపోదు. గతంలో రెండోసారి గెలిచిన పార్టీలకు ప్రజలిచ్చిన పాజిటివ్ వేవ్, సమాజంలో ఉన్న ప్రత్యేక రాజకీయ సమీకరణాలు కూడా బలంగా దోహదపడ్డాయి.